భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతోంది. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలను భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అఖ్నూర్, పలన్వాలా, నౌషారా, రౌజారీ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది. సరిహద్దులోని పరిస్థితిని మా ప్రతినిధి ధనంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కోసం ఒక రకంగా ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఇక్కడ నెలకొంది. ఇండో పాకిస్తాన్ సరిహద్దులో వాగా బోర్డర్ వద్ద ఉన్న ప్రస్తుతానికి మనం చూస్తే కనుక మనకు కొద్ది దూరంలో దాదాపు ఒక 200 మీటర్ల దూరంలోనే ఈ ఇండో పాక్ సరిహద్దు వాగా బోర్డర్ ఉంది. దీనికి సమీపంలోనే అభినందన్ వర్తమాన్ను పాకిస్తాన్ భారత్కు అప్పగిస్తుందని చెప్పి ఇక్కడంతా కూడా అందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వాయుసేన అధికారులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఇక్కడికి సరిగ్గా 1 గంట సమయంలో వర్తమాన్ను ఇక్కడ అందిస్తారని చెప్పి భారత అధికారులు అప్పగిస్తారని చెప్పి సమాచారం ఉంది. ఇప్పటికే ఇక్కడ పంజాబ్ పోలీసులు అలాగే ఇతర భద్రతా బలగాలు కూడా పూర్తిగా మోహరించున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక సరిగ్గా ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లాహోర్కి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టుగా అక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది, మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్దే ఈ అప్పగింత జరుగుతుంది. అయితే నియంత్రణ రేఖ వద్ద బైసన్ విమానం కూలిపోయిన తర్వాత అక్కడి నుంచి కరాచీ ఆయన్ని వర్తమాన్ అభినందన్ను కరాచీ తీసుకెళ్లి అక్కడి నుంచి కరాచీ నుంచే ఇక్కడికి తీసుకొస్తారని చెప్పి సమాచారం ఉంది. అయితే ఈ మేరకు కొద్దిసేపట్లో దాదాపు 1 గంట సమయానికి అభినందన్ వర్తమాన్ను అప్పగిస్తారని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఒక రకమైనటువంటి అభినందన్ రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పంజాబ్కు చెందినటువంటి చాలా మంది యువత మువ్వన్నెల జెండా పట్టుకొని వందే మాతరం అంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తే కనుక ఇటువైపు చూస్తే కనుక వీరంతా కూడా ఒక రకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ చూడొచ్చు. హిందుస్థాన్ జిందాబాద్ అంటూ వాడంతా కూడా ఒక రకంగా చెప్తున్నటువంటి మాట. आप किस लिए आए हैं यहाँ पे? सर, जो हमारे देश के हीरो वापस आ रहे हैं उनके स्वागत के लिए हम लोग आए हैं इधर। क्या लग रहा है? सर, हम लोग उनके लिए हार बना के लेके आएंगे कि शायद हम लोग उनको पहना पाएँ। सिक्योरिटी रीज़न के वजह से शायद ना भी पहना पाए। अभी देखते हैं क्या होता है। हाँ जी, అభినందన్ వర్తమాన్ కోసం తామంతా కూడా ఎదురు చూస్తున్నామని చెప్పి పంజాబ్ చెందినటువంటి యువత అభిమానులు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం అభినందన్ వర్తమాన్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ విమానం కూలిపోయిన తర్వాత పాకిస్తాన్ తన కస్టడీలో తీసుకుంది. నిన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా శాంతిపూర్వక బహుమతి కింద ఆయన్ని భారత్కు అప్పగిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అటారీ వాగా బోర్డర్ వద్ద పూర్తిగా ఒక రకమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి క్షణాలు ఇక్కడ నెలకొన్నాయని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే పంజాబ్ పోలీసులు కూడా మనం చూస్తే కనుక పూర్తిగా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్ద పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ వార్తని అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ భారత అధికారులు అప్పగించే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చూపించేందుకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జర్నలిస్టులు అలాగే మీడియా సంస్థలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ దృశ్యాల్లో స్పష్టంగా అభినందన్ వర్తమాన్ రాక కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద 1 గంట సమయంలో అభినందన్ వర్తమాన్ ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది. అటారీ వాగా బోర్డర్ సమీపంలో వర్తమాన్ను ఇక్కడ పాకిస్తాన్ అధికారులు భారత అధికారులకు అప్పగిస్తారు. ఇందుకోసం ఐఏఎఫ్ అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకున్నారు. అయితే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా ఇక్కడికి చేరుకుని ఆయన్ని ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్తో కలిసి ధనంజయ్, ఈటీవీ న్యూస్, వాగా బోర్డర్ నుంచి. వాటర్ స్టూడియో.